హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మా బాబాకి పిసిరెప్పుకి కోడి మరాకు వండుతున్నాను. అందులో వేసేయాలి, వండేసాను కదా, అయిపోయింది రే. ఇప్పుడు చూసారా, బంగాళదుంప మెత్తగా అయిపోయింది. కోడి కూడా ఉడికిపోయింది. ఇంకా ఏం చేశానంటే, ఇదిగో సలాతా, లాజం సలాతా. ఇందులో మొక్కజొన్న కిందలో చూసారా, క్యారెట్, ఇదిగో దాంట్లో సలసా అంటారు దాన్ని, సలాస. ఆ సలసా అందులో వేసేసి కలిపేసి పెట్టండి, తినేయండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఇదేమో కోడి ముక్కలు, స్వరమా అంటారు ఇట్లని, కోడి ముక్కలు. ఇదేమో నేను బిస్సమిల్ లెహంతో చేశాను, పురంలో పెట్టాను. అవి వేడి చేసి మళ్ళీ ఇందులో ఆటబాక్స్లో పెట్టాలి. చూసారా, నాకేమో కొద్దిగా ఇది వండుకున్నాను, పెసరపప్పును ఏటమ్మా కొద్దిగా బియ్యం వేసుకొని అనిపేసుకున్నాను, అంతే. ఇక సమోసాలు, ఇంకా ఇవాళ తక్కువ మంది వస్తున్నారంటే తక్కువ వేసాను, ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ వేపాల ఈ సలాసాలో ఏమేమి వేసానంటే, సలాతాకు సంబంధించిన సలసా ఉంటుంది ఎర్రది, అది, మైనీస్ కొంచెం, పిలిపిలి అస్వాద్ కొంచెం, జైతూన్ కొంచెం, ఉప్పు, నిమ్మకాయ రసం కొంచెం, అంతే, కొంచెం వేసాను. తర్వాత పెరుగు కప్పు ఒకటి వేసాను. ఆ పెరుగు కప్పు వేసి అన్నీ కలిపేసి ఇలా చేశాను. అప్పుడు ఆ తవల మీద పెట్టేటప్పుడు ఇదేమో ఇందులో పోసేసి కలిపేసి పెట్టేయడమే, అంతే, అయిపోద్ది. అంతే, వాళ్ళ వంట ఏమీ లేదు. చాలా బాగుంటుంది ఇది సలాతా, మంచి టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా తినేస్తారు అలా. వెంటూ చేశాను, అందులో పెట్టాను. అమ్మాయి కూర అయిపోయింది, కట్టేస్తాను. టైం ఎంత అయిందో, 4:30 అయింది. ఇంకా టైం చాలా ఉంది, కట్టేస్తాను. అవును, సొరబా మర్చిపోయాను, ఒక్క నిమిషం ఆనండి. సొరబా చూసారా, సొరబా మర్చిపోయాను సొరబా కోసం చెప్పడం. ఈ సొరబా లాజం రోజు సొరబా ఉండాలి. ఈ మాసం కూర కబోజులు చూపుతాను, నేను కబోజులు ఎందుకు పెట్టాను. ఇదిగో ఈ కబోజులు వేడి చేసి అదిగో గిన్నెలో వేసేసి దాని మీద కూర వేసేయాలి. చూసారా, ఈ కబోజులు వేడి చేసి మైక్రోవేవ్లో పెట్టారు. చూసారా, మైక్రోవేవ్ ఎంత పెద్దదో మాది. అందులో ఈ కూరకి వెళ్ళి గిన్నె చేపిస్తాను అన్నమాట. ఒక్క నిమిషం అమ్మ, గిన్నె చేపిస్తా. ఇంకో సలాతా ఇందులో వేయాలి, గిన్నెలో వేయాలి, అందులో కలిపేసి ఇందులో వేయాలి. ఈ గిన్నెలో వేయాలి. ఈ గిన్నె వేడి పోకు కింద ఏమవకుండా అదిగా ఇందులో వేసి కబోజులు చిన్న ముక్కలు వేసి పెట్టి దాని మీద కూర వేసేస్తే అయిపోతుంది కబోజులది. ఇదండి ఇవాళ 2 ఫ్యామిలీలు వస్తున్నాయంట.
మా ఫ్యామిలీ 3 ఫ్యామిలీలు అంతే, ఎక్కువగా రాలేదు. వచ్చి అందరూ ఒకసారి వచ్చేస్తారు. 3 ఫ్యామిలీలు రావట్లేదు, 3 ఫ్యామిలీలు రావట్లేదు. అందుకోసమని ఇవాళ తక్కువగా వంట, అదే తక్కువ అంటే సలత शोरबा बाबा के तीसरी शामिल దియ్యాయి. మొత్తం 6 రకాలు వచ్చినాయా. సంబోసాలతో 7 రకాలు వచ్చినాయి ఇవాళ. 7 రకాలు తవల మీద పెట్టాలి. తర్వాత తిన్నగా స్వీట్స్ ఉంటుంది, ఇంకా ఏవో ఉంటాయి. ఇంటి కూడా చేసి నెయ్యి పెంచిన కూడా చేసాను. సరేనా? అందరికీ మరణాతండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నానండి. సరేనండి. మరణాత అందరికీ మరణాత. సరేనండి. మసాలాతోను మీరు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఇది, చాలా బాగుంటుంది. సరేనండి. మరణాతండి.